కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేసిన సందర్భం. అలాంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈసారి డోన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం. డోన్ రావడానికి గల పరిస్థితులు ఏంటి, అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి, దానికి కారణం ఏంటి తెలుసుకునే పరిస్థితి అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. అంటే అసలు మీరు కేంద్ర మంత్రిగా ఉన్న సూర్యప్రకాష్, అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ అసెంబ్లీకి పోటీ చేయని సూర్యప్రకాష్ ఒక్కసారిగా డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో పోటీ చేయడానికి కారణం ఏంటి? నేను ఇంతకుముందు పోటీ చేశాను, ఆదోని పోటీ చేశాను, ఓడిపోయాను. ఎమ్మెల్యే పోటీ చేశాను 2009 అట్లా పోటీ చేశాను, ఓడిపోయాను. 3 సార్లు నా పార్లమెంట్కి పోటీ చేశాను. ఇందులో మెయిన్ కారణం ఏంటంటే సింపుల్. మా ప్రెసిడెంట్ గారు లాస్ట్ టైం నేను వాల్మీకి ఇచ్చాను సీటు, ఈసారి పార్లమెంట్ కుర్వా కిందకి ఇస్తాను చెప్పడం జరిగింది. సో దాని బేస్లో నేను డోన్కి వచ్చాను. నేను కుర్వా క్యాస్ట్కు అన్ని బీసీ కులం కాబట్టి వాళ్ళకి మర్యాదగా ఇచ్చి నేను అన్ని కులాలకు మర్యాద ఇస్తాను. ఆ మర్యాద వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ కులాన్ని కాపాడడానికి వస్తే నేను డోన్కి వచ్చాను. డోన్ ఆయన చెప్పండి, నన్ను డోన్ పోటీ చేయండి, అక్కడ బుగ్గన వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు, అక్కడ మనం బుగ్గన రిపీట్ చేయాలి అని రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చాను. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే ఆయన గతిలోకి వచ్చాడు, విధిలోకి వచ్చాడని మాట్లాడుతున్నాడు అని పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఆయన డోంట్ కేర్. బట్ నేను వచ్చే కారణం బీసీలకు మద్దతు ఇచ్చాను, కురువాళ్ళకు బీసీ గ్యాస్ కార్డు ఇచ్చాను. నన్ను ఈరోజు సంఘాలు ఆదరిస్తాను. నేను ప్రకాష్ రెడ్డి బీసీలకు వస్తే తయారు చేసి ఒక అఫెక్షన్ అని ఏర్పడింది అన్ని బీసీల్లో. నేను కాబట్టి ఇది ఈ సొసైటీలో ఈ మోడర్న్ దేశంలో అన్ని కులాలు పైకి ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి వెళ్ళి ఆర్థిక పరిస్థితితో పాటు రాజకీయం రావాలి. సొసైటీ వస్తేనే సొసైటీ బాగుపడుతుంది. ఒకటే పద్ధతి కాదు, అన్ని కులాలు ఎస్సీలు కానీ బీసీలు రావాలి వస్తే అప్పుడు దేశం మాని ప్రాంతం అభివృద్ధి ముందుకు పోతుంది. ఆ భావంతో చెప్పుకున్నాను. అప్పటికి విధిలేక కాదు, గతిలేక కాదు, నేను ఒక క్యాస్ట్కి మద్దతు ఇచ్చి వచ్చాను. అంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని అయితే తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా డోన్ నుంచి ప్రారంభించారు. ఇక్కడి నుంచి గెలిచినప్పుడే ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అంటే దాని తర్వాత అంటే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది డోన్ నుంచి. అంటే ఎందుకు అసలు డోన్ మీకు దూరం అయిపోయింది? డీలిమిటేషన్ దూరం అయిపోయింది. డీలిమిటేషన్లో పక్క వెళ్ళిపోయింది. దూరమే కానీ సంబంధాలు ఉన్నాయి, దూరమైన కానీ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడు ప్రజలు అధికారంలో లేకుండా ప్రజలు మా దగ్గరకు వస్తారు, మాతో పని చేసుకుని పోతారు. ఆ కాన్ఫిడెన్స్ బాగుంది కాబట్టి ఆ ధైర్యంలో ఇందుకు వచ్చాం. 10 years అధికారులు మేము అయినా డోన్ ప్రజలతో మా సంబంధం ఉన్నాయి. వాళ్ళ కష్టాలు మేము పనులు పంచుకొని అన్ని రకాలు ఆదుకున్నాం కాబట్టి ఈరోజు మేము మమ్మల్ని ఆదరిస్తారు, మేము కూడా ఆదరిస్తాం. చాలామంది మళ్ళీ ఎందుకు వచ్చేసారు మా వాళ్ళు. ఎందుకు వచ్చారంటే చాలా అధికార పార్టిసిపేట్ వచ్చారు చాలా తక్కువ. కానీ ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 90% వచ్చి బయటకు వచ్చేసింది. ఇక్కడ మా మీద నమ్మకం ఉంది. ప్రకాష్ రెడ్డి వల్ల మాకు బాగుంటుంది, మాకు రక్షణ ఉంటుంది, సేఫ్టీ కూడా బాగుంటుంది, అంత బయటకు వచ్చేసారు. ఈరోజు అధికారం చూడాలని నాట్ పాసిబుల్. చాలా వచ్చారు. ఎందుకంటే మేము చేసే పనులు అలా ఉన్నాయి. ప్రజల్లో మేము నిమ్మని బాగా ప్రజలను ఆదుకున్నాం, అన్ని కష్టాలు ప్రారంభించుకున్నాం, వాళ్ళ సమస్య తీసుకుని పోతాం కాబట్టి మాకు అర్థం దొరికింది. అందువల్ల మేము హ్యాపీ విత్ డోన్. మాకు పాత సంబంధం డోన్లో కూడా ఫస్ట్ నుండిగా మేము కేవలం నడిపించి రాలేదు. మూడో మనిషి. ఇంతకుముందే నగర స్టేషన్ ఎమ్మెల్యే చేశాం, అప్పుడే పోయా. తర్వాత కేవీ వెంకటమూర్తి గారు వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే చేశాం, వైశాఖ చేశాం. బీసీ పెద్ద గుర్తించాడు వాల్మీకి మాకు చేసిన. పొద్దు కూడా అన్ని కులాల సంబంధం, మాకు అన్ని మొత్తాల సంబంధం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు అన్ని కులాల మొత్తం కలిసి వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు మాకు. మేము వీఆర్ హ్యాపీ విత్ ఉంటుంది. ఈ ప్రత్యర్థి అయితే ఒక విమర్శ అయితే చేస్తూ ఉన్నాడు. వాళ్ళు రాజకీయ ఆశ్రమం కోసం ఇక్కడికి వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ డోన్ నుంచి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ వివిధ సుజాతం గారు ఎమ్మెల్యేగా అయ్యారు. బట్ అసలు డోన్ అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. అంతా నేనే అభివృద్ధి చేశాను, రోడ్లు కానీ అంటే చుట్టుపక్కల అంటే ఇక్కడ మేజర్గా డోను నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్య నేనే తీర్చానని చెప్పే పరిస్థితి కనబడుతుంది సార్. అంటే మన నామినేషన్ కూడా అతను అదే. ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ చూసుకుందామా? ఐఎమ్ రెడీ టు గివ్ ఎవిడెన్స్. ఎవరు చేసిన ఎవిడెన్స్ ఇస్తాను, జీవోస్ పాటిస్తాను. ఆయన జీవో ఇస్తాడా? డోన్ తీసుకొచ్చింది ఎవరు? డోన్ బ్రిడ్జ్ కట్టింది ఎవరు? ఇల్లు కట్టింది ఎవరు? అన్ని కాలేజీ కట్టాం. విజయవాస్ నగర్ అని, పి నరసింహ అని, రాజశేఖర రెడ్డి అని, నేషనల్ పక్కన పినప్పుడు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం చేసాం మేము. బాగా అన్ని జీవోస్ ఉన్నాయి. నీళ్ళు జేడీబీ నీళ్ళు కానీ మేము తీసుకొచ్చాము, బ్రిడ్జి మేము కట్టాము, చాలా చేయకుండా రోడ్లు వేయించాము. ఈరోజు బురుగల ఫ్యాక్టరీ వచ్చిందంటే విజయభాస్కర్ రోడ్ వేయించారు కాబట్టి ఫ్యాక్టరీ వచ్చింది. ఈరోజు ఇంత రోడ్ లేవు.
రోడ్ ఫార్మేషన్ చేసాం, దానికి రోడ్ ఫార్మేషన్ లేదు అలా. కొండలకి రెండల్లో పోయేవాళ్ళం, గడప పోయేవాళ్ళం మేము ఎలక్షన్ కూడా. లేదా ఆడపిల్లలు గడుపుతుంటే మంచిగా మోసుకొచ్చేవాళ్ళం. ఈరోజు బ్రహ్మాండ రోడ్ వేసాం. విజయభాస్కర్ చేసిన కార్యక్రమం ఈరోజు రోడ్ డౌన్కి. కృష్ణమూర్తి గారు మేము చేసాం మా కార్యక్రమం. ఈయన మా 10 years ఏం చేశాడండి చెప్పండి. ఏ అభివృద్ధి చేసామని చెప్పండి. ఏం చేసాం. కానీ ఇప్పుడు రోడ్లు వేపిస్తే తార్ రోడ్ వేసాడు, అది అభివృద్ధియా? ఫార్మేషన్ చేసిన రోడ్ ఫార్మేషన్ మేము, ఇల్లు ఇచ్చింది మేము, ఇల్లు కట్టించి మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 30 లక్షలు ఇస్తానాడు, ఎక్కడ చెప్పండి. మేము ఎన్ని ఇచ్చాము చూపిస్తాం. ఏమన్నా జీవోస్ మాత్రమే. ఇప్పుడు మాటలు కాదు, మనం చూస్తాం. డెవలప్మెంట్ అంటే చూపించాలి. ఆధార్ కాదు చూపిస్తాం. నాకు రెడీ అయినా నీరు అందరు తెలుసు, ప్రజలకు అందరూ తెలుసు. నీరు తీసుకొచ్చి మేమే, అందరూ తెలుసు. ఇప్పుడు కొత్తగా మాట్లాడట్లేదు అనుకుంటాను. అంటే తాగునీరు సమస్యను పూర్తిగా పరిష్కరించాను నేను. అసలు డోన్లో ఇప్పుడు నీటికి ఇబ్బంది లేదని పరిస్థితి అది. ఆయన పక్కనే లేవు, అన్ని పక్కింటే నీళ్ళు లేవు. నువ్వు ఎక్కడ పోదండి, దాని ఉంటే రామని చెప్పిపోదాం, అన్ని ఊరు కదా. ఆడవాళ్ళు బిందెలతో చూపిస్తారు, మాకు నీళ్ళు కావాలి ప్రతి గ్రామాలకు వెళ్ళాను. ఆల్మోస్ట్ 90% గ్రామాలకు వెళ్ళాను. ప్రతి గ్రామంలో ఫస్ట్ కంప్లైంట్ ఇది, నీళ్ళు లేవు సార్. నేనేమో 350 కోట్లు పెట్టి ఏదో తీసుకొస్తా నీళ్ళు, ఇంత రాలేదు. ఎక్కడ లేదు, ఏదో వస్తే కానీ వాటర్ కంప్లైంట్ లేదు, సఫిషియెంట్ వాటర్ లేదు. బోర్లు ఫెయిల్ అయిపోయినాయి, నాన్నగా ఆ సర్పంచ్లో బాధ పెడుతున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. పోయి చూసుకొని చెప్పండి. ఆయన మంత్రి కదా, ఆయన ఎమ్మెల్యే కదా, పోయిపోండి. ఆయన పోయే దాని మీద ఎంతసేపులో నాగోడకు వస్తే స్టేట్మెంట్ ఇస్తాడు, లేదా ఒక మంచి రోడ్డు పోయి జీప్ చేస్తా. అప్పుడు ఇచ్చి ప్రజలకు వెళ్ళి కష్టాలు తీసుకుంటే అర్థమవుతుంది, డెవలప్ అయిందా కానీ అర్థమవుతుంది. అంటే ఆయన అయితే చెప్తున్నాడు సార్. అంటే ఈ ఎన్నికలు ఏమనుకోవాలి, ఒక రైతుకి ప్లస్ ఒక జమీందారికి నడుస్తున్న ఎన్నికలా, లేకపోతే అహంకారానికి ప్రేమకి నడుస్తుంది? నీతికి అవినీతికి పోరాటం. రైతు బిడ్డ ఒక దిక్కు, నీతి ఒక దిక్కు. జమీందార్ ఆర్థిక డబ్బు తప్పచ్చు కాబట్టి ఆ మాట వస్తుంది. జమీందారు మాటలు ఆర్థికం ఉంది కాబట్టి మళ్ళీ మాట్లాడతారు. మేము రైతులము, నీతిగా. ఆ రోజు మేము విజయభాస్కర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు సెంట్రల్ మినిస్టర్ చేశాడు, నేను చేశాను. ఏనాడు మేము డబ్బుకు ఆశపడలేదు. ఆ రోజు అనుకుంటే కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఏదో ఆశపడలేదు. మేము ఆశపడేదంతా మా ప్రజల పండుగ, ప్రజల మనసులో మేము ఉండాలి, మా దీవెన కావాలి, వాళ్ళ ప్రేమ తప్పనిచ్చి ఈరోజు మాకు వాస్తవం డబ్బులే అంతా తెలుసు. మా ప్రేమ ఉంది. డబ్బు కన్నా ఎక్కువ వాల్యూ ప్రేమ. కొన్ని కోట్లు కష్టపడినా ప్రేమ రాదు. మాకు డబ్బు లేకుండా మా ప్రేమ ఉంది. ఏ కులం కూడా మాకు ప్రేమిస్తారు. ఎందుకు రామంటే మా రాజకీయంగా మా గురించి తెలుసు వాళ్ళకు. ఆదుకుంటారు, మమ్మల్ని ఆదుకుంటారు, కష్టాలు ఆదుకుంటారు, మాకు అన్నం పెడతారు, ఆదుకుంటారు ఒక భావన ప్రజల్లో ఉంది. అదే ఒత్తిడిపోయారు. ఎంత పెద్ద కడుగు వచ్చినా డబ్బులు ఇచ్చినా ఈ సంబంధాలు తెప్పలేరు. అది వాస్తవం తెప్పలేదు. అది ఇప్పుడుగా దాదాపు 70 నుండి సంబంధం, కొత్త సంబంధం కాదు. మా కుటుంబానికి ఇచ్చేది ఈ ప్రజలతో 70 సంవత్సరాలు ఉన్నాం. ఎక్కడ మోదన్ మేము పార్లమెంట్ నుండి దాదాపు 11 మా చిన్నాన్న ఒకసారి పార్లమెంట్కి ఉన్నాడు, మా నాన్న 6 సార్లు ఎంపీగా ఉన్నాడు, నేను 3 సార్లు. దాదాపు 11 సంవత్సరాలు మా రాజకీయంలో దాదాపు 55-60 ఉన్నాడు ఎంపీగా. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నది వేరమాట. దాదాపు 80-90 years మేము రాజకీయం ఉన్నాం. అప్పుడు సంబంధాలు కొత్త సంబంధం కాదు, ఎస్టాబ్లిష్ అనే సంబంధాలు. ప్రేమ ఆదరణ అప్పుడుంటే ఎస్టాబ్లిష్, కొత్తగా వచ్చేది కాదు, కొత్తగా రావు. కాబట్టి ఆ సంబంధం ఉంది కాబట్టి డోన్ పోటీ చేస్తారు. ముఖ్యంగా డోన్లో అక్కడ బీసీకి ఇచ్చారు. బీసీకి అన్ని కులాలు నేను ఏ కులకు అగిష్ట కాదు, బీసీకి ఇచ్చే ప్రేమతో నేను డోన్కి వచ్చాను తప్ప అది గతిలేక కాదు. బీసీ కులానికి మద్దతు ఇచ్చాను, రెస్పెక్ట్ ఇచ్చారు కులాన్ని. కులాలు పైకి రావాలి, ఆర్థికంగా బాగా రావాలి, తర్వాత పొలిటికల్ ఉద్దేశంతోనే నేను డోన్కి వచ్చాను తప్ప గతిలేక కాదు. మర్యాద ఇచ్చాను, కులాలకు మర్యాద ఇచ్చి నేను వచ్చాను. ఏదో మాట్లాడితే దాన్ని ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకు కులాలకు ఇచ్చా కాబట్టి నన్ను ప్రేమిస్తారు. ఆ ప్రేమ నాకు చాలా. అంటే మీరు చెప్తున్నారు నా దగ్గర డబ్బు లేదని. అంటే ఆయన ఆర్థిక మంత్రి, 100 కోట్లకి అధిపతి. అంటే అసలు ఈ ఎలక్షన్లో మీరు డబ్బు లేదంటున్నారు. అంటే ఈరోజు ఎలక్షన్లన్నీ కూడా ఆర్థికంగా ముడిగిపడి ఉన్న ఎలక్షన్లు. అంటే ఆయనతో కంపేషన్ మాత్రం లేవు. డబ్బులు లేవు. ఎలక్షన్ పోయి డబ్బు అవుతుంది కానీ ఆయనతో కంపేషన్ డబ్బులు. ఆయన మాదిరి డబ్బులు ఒక ప్యాకేజ్ పెట్టాడు, ఒక 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ పెట్టాడు. ఆ డబ్బు మొత్తం లేదు. ఆయన ఇప్పుడు ఫ్రీడమ్ కానీ చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రాజకీయం మారిపోయిందండి. రాజకీయం ఇంతమంది క్వాలిటీ రాజకీయం పోయింది. ఒకసారి కంపేర్ చేసుకుంటే, పాలిటిక్స్ చేసుకుంటే 20-30 years బ్యాక్ రాజకీయానికి ఇప్పుడు చాలా భేదం ఉంది. అప్పుడు ప్రేమ అభిప్రాయంతో ఓట్లు వేసేవాళ్ళు. ఈరోజు అది డబ్బు ఫ్రీ డబ్బు. అందుకోసం అది సంపాదించుకుంటారు. ఎమ్మెల్యేకి ఎన్ని కోట్లు సంపాదిస్తారు,
మీరు రికార్డు చూసుకోండి, రికార్డు చేయండి. అంటే రాష్ట్రం మొత్తం అలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఈ సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర మాత్రం అది లేదుగా. అంత ప్రేమతో వచ్చి వాలంటీర్గా పనిచేసే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు బయట. చెప్తే సంబంధం ఎప్పటికంటే 70-60-70 సంబంధం అయిపోయింది. ఎందుకంటే మా అంత ముసుగు డబ్బులు లేవు, మా తాత డబ్బులు లేవు, మా నాన్న డబ్బులు లేవు, నాతో డబ్బులు లేవు. కానీ ప్రేమతో మేము రాజకీయం చేస్తున్నాం. ఎక్కడ ప్రేమతో వాళ్ళ కష్టాలు పాల్పంచుకుంటాం, వాళ్ళకు సుఖంగా ఉండాలి అనే ప్రాంతాలతో భావన ముందు పోతుంది. కాబట్టి ఈ ప్రేమ సంబంధం మేము తెంచుకోలేకపోతున్నాం. అన్ని కులాలతో మొత్తం సంబంధం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ప్రేమతో పలికిస్తారు, మమ్మల్ని దీవిస్తారు. ఆ దేవుడు చాలు మాకు, ఆ ప్రేమ చాలు మాకు కావచ్చు. అదే కొన్ని వేల కోట్ల సంబంధం మాకు. మీ నాయకుడికి కూడా మీరు పార్టీలోకి వచ్చే ముందు అంటే కాంగ్రెస్ నుంచి మైగ్రేట్ అయ్యేటప్పుడు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు నెరవేరిస్తేనే నేను పార్టీలోకి వస్తానని చెప్పి కొన్ని డిమాండ్లు వాటికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే వచ్చారని నా సొంత డిమాండ్ ఏం లేదు. నేను డబ్బులు అడగలేదు, ఏమంటే కాంట్రాక్ట్ అడిగి ఏం లేదు. నా డిమాండ్ 4 వేదావతి, గుండేవల, ఎల్ఎల్సి, ఆర్డిఎస్. ఈ 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే గుండేవల 20 టీమ్స్, వెరీ బిగ్ ప్రాజెక్ట్. 20 టీమ్స్ అంటే కర్నూలు పాలెం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. దానివల్ల సాగునీరు వేదావతి ఆలూరు ప్రాంతంలో సస్యశ్యామలం అయిపోతుంది. ఆర్డిఎస్ అలాగే ఎల్ఎల్సి ఎందుకంటే దాదాపు 10 లక్షల 12 దాకా మనకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో టమాటా వాళ్ళకు ఫ్యాక్టరీ పెట్టే అవకాశం అంటే అవతరిస్తే నేను ఆ రోజు డిమాండ్ చేశాను. ఆయన టైం అడిగి ముఖ్యమంత్రి టైం అడిగి దాన్ని స్టడీ చేసి నాకు జీవో వచ్చాక నేను పార్టీ చేరాను. 4 జీవో ఇచ్చాడు ప్రకాష్ గారు, జీవో ఇచ్చాడంటే అప్పుడు నేను వచ్చాను పార్టీ చేరాను. అది నా రైతుల కోసం నేను అడిగేది తప్ప నా సోదరు అడగలేదు. నా సోదరు అడిగే భావన ఆలోచన నాకు లేదు. నాకు కావాల్సింది నా ప్రజలు బాగుండాలి, అన్ని కూడా ఆర్థిక అగ్రికల్చర్కి ఇబ్బంది లేకుండా సాగునీరు ఉండాలి అని ఉద్దేశాలు మాట్లాడి చంద్రబాబు కూడా స్టడీ చేసి జడ్జి చెప్పి ఇచ్చాడు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? మేము ప్రేమతో ఆదరిస్తున్నాం, వాళ్ళ కష్టాలు పాల్పంచుకుంటున్నాం. మేము వాళ్ళ ఆస్తులు గుంజుకోవట్లేదు, వాళ్ళ వ్యాపారాలు బంద్ చేయటం లేదు, భూ కబ్జా పెట్టడం లేదు. ఏమైనా వాళ్ళకు కష్టాలు వాళ్ళతో పాల్పంచుకొని వాళ్ళ దగ్గర పెట్టి అన్నం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళు ఓదార్చి పంపిస్తున్నాం. ఆ ప్రేమ ఉంది. ఆ ప్రేమతో మా ఈరోజు మేము దానిగా మాకు ఓటేస్తాం. మా డబ్బు లేక తెలుసుకోక మాకు ఓటేస్తారు, అన్ని కులాలు మాకు ఓటేస్తున్నాయి. ఆ ప్రేమ ఉంది. ప్రేమ ఇది విడని బంధం, ఇది భార్యాభర్త కంటే బంధం. ఇది ఈ బంధం ఎవరు ఇప్పించారు? ఇది డబ్బు పెట్ట కానీ మా సంబంధాలు మా కుటుంబానికి ప్రజలకున్న సంబంధాన్ని ఎవరు తీర్చలేరు. అది ప్రేమ కంటే ఎక్కువ. అది దాన్ని చెప్పిన వాడలే కానీ అంత సంబంధాలు మా తాత సంపాదించిన అనుబంధాన్ని మేము కొట్టుకోలేము. అది ఆ ప్రేమ ఆ బంధం ముందు పోతుంది, ఇంకా ముందు పోతుంది. మా పిల్లలు ఇప్పుడు యుగం పిల్లలు కలిసి అదే పోలీ క్వాలిటీ రాజకీయం అని చెప్పి మా భావన. అంటే రాజకీయ పరంగా చూసుకుంటే బొగ్గన చాలా జూనియర్ మీతో పోల్చుకుంటే. అలాంటి బొగ్గను ఓడించడానికి కోట్ల కుటుంబం అలానే కేఈ కుటుంబం కూడా ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారా? కలిసి సపోర్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు అన్ని పెద్దగా సపోర్ట్ చేసి అది కూడా సపోర్ట్ చేసేదే. కృష్ణమూర్తి గారు కూడా సపోర్ట్ చేస్తారంటే కృష్ణమూర్తి వాళ్ళు ప్రతి కూడా సపోర్ట్ చేస్తారు, కానీ సపోర్ట్ చేస్తారు. అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం, అన్ని కూడా కృష్ణమూర్తి గారు అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ పనిచేసాము, మేము ఎంపీకి పనిచేసాము, మా నాన్న చేశారు, సుజాత చేసాం. కాబట్టి సంబంధాలు ఉన్నాయి. డోమా కొత్త ప్రాంతం కాదు ఇది, ఎప్పుడు డోమాకు సంబంధమే. మా చంద్రబాబు మా చిన్న సౌత్ గారు సముద్రం పెంచిన 2 టైమ్స్ ఇక్కడ సంబంధాలు వీళ్ళు రాజధానికి 10 years సంబంధం ఉంది. మాకు ఎప్పుడూ సంబంధమే. ఏమంటే కొన్ని రాజకీయ కారణంగా ఇది నంద్యాలకు వచ్చింది, మేము డోన్ ఉన్నాం. అంత మాత్రం సంబంధం ఉన్నాయి. ఇప్పటికి మా దగ్గరికి వస్తారు, మాతో పని చేసుకొని పోతారు. పని అంటే వాళ్ళ కష్టాలు పని చెప్పుకొని మాతో సాల్వ్ చేసుకొని పోతారు. ఆ సంబంధం మాకు కాబట్టి నాకు డోన్ అనుకుంటాను. డోన్ కొత్త, నాకు డోన్ కొత్త, డోన్ పాత. డోన్కి చాలా కొన్ని ఏళ్ళ సంబంధం మాకు కాబట్టి ఆ సంబంధం విడలేము. ఈయన కొత్త అనుకుంటాడు 10 ఏళ్ళు అని, అది సంబంధం. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు కొత్తగా పోతావు అంతే. ఇప్పుడు మా రైతులు సామెత ఉంది, ఉత్తర చిత్రంగా పట్టారు. ఉత్తర అంటే వర్షానికి లాస్ట్, ఉత్తరకాలంలో వర్షం పడకపోతే రైతులు పోయినట్లే అన్నమాట. అది ఈయన గాలి వచ్చి గాలి పోతాడు తప్పొచ్చి శాశ్వతంగా ఉండేవాడు కాదు రాజకీయ నాయకులు. రాజకీయం తెలియదు నాకు అనుకుంటాడు. ఆర్థిక మంత్రి ఉండొచ్చు, అంత మాత్రం ప్రజల ప్రేమ లేదు. గవర్నమెంట్ ఉండొచ్చు, పోలీసు పెట్టుకోవాలి, కానీ ఆయనకి మాత్రం ప్రేమ సంపాదించుకోలేడు. సంపాదించుకోలేడు కూడా. ప్రజలు ఆయన ఎంతసేపులు అదొక టైప్. డోన్లో విజయబాట ఎగరేస్తున్నారా? 100% టీడీపీ మేము పాలన చేస్తాం, డౌట్ ఏం లేదు. అందులో ఇది రాష్ట్రమంతా డోన్ చూస్తుంది. ఈరోజు రాష్ట్రమంతా ఫస్ట్ డోన్ చూస్తుంది. వేసంగం దాన్ని కానీ రాష్ట్రమంతా అన్ని వాళ్ళు డోన్ చూస్తారు. డోన్ డెఫినెట్గా మేము ఎగరేస్తాం.
మా కార్యకర్తల దీవెన ఉంది, మా రైతుల దీవెన ఉంది మాకు, కాబట్టి తప్పకుండా నేను డోన్లో జెండా ఎగరేస్తాను. అహంకారానికి ప్రేమకి జరిగే ఈ ఎన్నికల్లో తప్పకుండా తన మీద ఉన్న అంటే తన ప్రజల ప్రేమ తన మీదే ఉంది, తప్పకుండా డోన్ నుంచి విజయబావుట ఎగరేస్తానని చెప్తున్నారు మనతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.